హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ చూద్దాము. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడికి గాను పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాము. మామిడికాయ సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్కుతో సహా వేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మామిడికాయ. ఈ పచ్చడి రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు మేము మిక్సీలో వేస్తున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు తొడిమలు వలు చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది. పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది. అసలు ఏ కర్రీ అవసరం లేదు, ఈ పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు మనం మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ చేద్దాము. ఇలా కచ్చపచ్చ మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చ మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చ మిక్సీ చేసుకున్నాము, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేద్దాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, పచ్చడి తాలింపులో వేగాలి కాబట్టి. తాలింపు గింజలు చూడండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఇంగువ. ఇంగువ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఇంగువ స్కిప్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఆయిల్ కాగింది, తాలింపు గింజలు ఆయిల్లో వేసేసి ఆవాలు చిటుపట్లాడిన తర్వాత కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి, చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్ ఇది, చాలా సూపర్గా ఉంటుంది పచ్చడి. కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపి ఈ వెల్లుల్లి కాసేపు ఆయిల్లో వేగనివ్వాలి, మాడిపోకుండా చూసుకోవాలి. మంట సన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. ముందుగా మనం మిక్సీ చేసిన పచ్చడి కూడా వేసేసి సన్న సెగలో ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేయించేసుకోవాలి. ఇలా చూడండి, పచ్చడిలో నుంచి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో, ఇలా ఆయిల్ బాగా సపరేట్ అయ్యే వరకు సన్న సెగలో వేయించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి 4-5 రోజులు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. పచ్చిమిర్చి మామిడికాయ పచ్చడి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు, కర్రీ కూడా ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యితో కానీ కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.